ఈ ఫ్రైడే బాక్స్ ఆఫీస్ ముందుకు రాబోతున్నాయి అరడజన్కి పైగా చిన్న సినిమాలు. పెద్ద సినిమాల రిలీజ్ లేకపోవడంతో మూకుమ్మడిగా థియేటర్స్లోకి వచ్చేస్తున్నాయి. ఆ సినిమాలేంటి, ఏ సినిమాలపై ఆడియన్స్ ఇంట్రెస్ట్గా ఉన్నారో హావ్ ఎ లుక్. కోర్టు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రియదర్శి సారంగపాణి జాతకం సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ తెరకెక్కించిన సినిమా కావడంతో ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అయింది. జాతకాల చుట్టూ జరిగే కథాంశంగా కామెడీ ఎంటర్టైనర్ గా సినిమా రూపొందింది. 2 రిలీజ్ డేట్లు మార్చుకుని ఎట్టకేలకు శుక్రవారం థియేటర్స్లోకి వస్తున్న సారంగపాణి జాతకంతో ప్రియదర్శి మరో హిట్ అందుకుంటారో లేదో వెయిట్ అండ్ సీ. L2 ఎంపురాన్ పాన్ ఇండియా మూవీ సక్సెస్ తర్వాత మోహన్ లాల్ తుడురం అనే మరో చిన్న సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఈ సినిమాలో మోహన్ లాల్, శోభన లీడ్ రోల్స్ లో నటించారు. దాదాపు 38 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు కలిసి నటించడంతో సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ అయింది. ఈ సినిమాలో మోహన్ లాల్ టాక్సీ డ్రైవర్ గా నటించారు. మూవీ టీజర్ తో అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేసిన తుడరంను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. బ్రదర్ సెంటిమెంట్ తో ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమా సోదర. సంపూర్ణేష్ బాబు, సంజోష్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాలో ఆర్తి, ప్రాచి బన్సాల్ హీరోయిన్స్ గా నటించారు. చాలా కాలం తర్వాత హీరోగా చేసిన సంపూర్ణేష్ బాబు ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో అని వెయిట్ చేస్తున్నారు సంపు ఫ్యాన్స్. డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ప్రొడ్యూస్ చేసిన చౌర్యపాఠం సినిమా ఈ ఫ్రైడే థియేటర్స్ లోకి వస్తోంది. కొత్త వాళ్లతో తీసిన కోర్ట్, కమిటీ కుర్రాళ్లు సినిమా తరహాలోనే చౌర్యపాఠం సినిమా ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తుందని చెప్పారు త్రినాథరావు నక్కిన. బ్యాంకు రాబరీ కథాంశంతో వస్తోన్న ఈ సినిమా ఆడియన్స్ ను ఏ మేర మెప్పిస్తుందో వెయిట్ అండ్ సీ. ప్రేమలు సినిమాతో తెలుగు ఆడియన్స్ ని మెప్పించిన యంగ్ హీరో నస్లిన్ కే గపూర్ జింఖానా సినిమాతో మరోసారి తన లక్ ను చెక్ చేసుకోబోతున్నారు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాను ఖలీద్ రెహమాన్ డైరెక్ట్ చేశారు. ట్రైలర్ లోని ఫన్ ఫుల్ డైలాగ్స్ సినిమాపై ఆడియన్స్ లో క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. ఈ శుక్రవారమే బాక్సాఫీస్ ముందుకొస్తున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.